హాయ్ నమస్కారం, నేను దివ్య. వెల్కమ్ బ్యాక్ టు ఆరెంజ్ హెవెన్. ఈరోజు మనం గుండు చికెన్ చేయబోతున్నాము. గుండు చికెన్ అంటే చికెన్తో ఒక వెరైటీ డిష్. చూడడానికి అందంగా వెరైటీగా ఉంటుంది. సింపుల్గానే చేసుకోవచ్చు. ఎలా చేయాలో చూపిస్తాను. మన గుండు చికెన్ చేయడానికి చికెన్ది బ్రెస్ట్ పీసెస్ 3 తీసుకున్నాను. అది జస్ట్ ఉప్పేసి బాయిల్ చేస్తున్నాను. ఎక్కువ వాటర్ వేయలేదు. దాంట్లోని చుచ్చిన వాటర్లోనే అంటే ఫస్ట్ కొంచెంసేపు సిమ్లో పెడితే దాంట్లోంచి వాటర్ వచ్చింది కదా, ఆ వాటర్లోనే ఉడిగేసరికి వాటర్ అంతా కరెక్ట్గా మగ్గిపోయింది. చూడండి, ఇలా బాగా ఉడిగింది. సాఫ్ట్గా ఉడిగేటప్పుడు మనం తీసేసి పక్కన పెడతాము. కొంచెం చల్లారనివ్వుతాము. ఒక 2 ఎగ్స్ బీట్ చేసి పెట్టాను. అలాగే కొంచెం బ్రెడ్ క్రమ్స్ రెడీ చేసి పెట్టాను. మామూలు బ్రెడ్ మిక్సీలో వేసి పొడి చేశాను. అలాగే 2 పొటాటోస్ ఉడకబెట్టి పెట్టాను. ఒక పెద్ద ఉల్లిపాయ, అలాగే కొంచెం పచ్చిమిరపకాయలు అంటే 2-3 పచ్చిమిర్చి కట్ చేసి తీసుకున్నాను. 1 స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ తీసుకున్నాను. ఇదేంటంటే 1/2 లీటర్ పాలు తీసుకొని కాబెట్టి దానిలో 1 స్పూన్ వినెగర్ పోసి దాన్ని కొంచెం తిప్పుతూ ఉంటే విరిగిద్ది కదా, విరిగి పక్కన పెట్టాను. ఇప్పుడు దీనిలో చూడండి, ఈ వైట్ పార్ట్ మనం తీసేసుకుంటాము. ఈ వాటర్ తీసేసి పన్నీర్ లాగా ఉంటుంది కదా, యాక్చువల్లీ పన్నీరే, అది తీసుకోవాలి మనం దాంట్లో వేయడానికి. అలాగే ఇలాంటి బింగో ఉంది కదా, ఇది ఒక ప్యాకెట్ లాస్ట్లో మనకి అవసరం అయ్యిద్ది. ఇంకా మనకి కావాల్సిన మెయిన్ ఇంగ్రీడియంట్ 2 కర్రలు. కొట్టి తినిపించడానికి కాదండి, మనం చికెన్కి ఎమ్మిక్కలుగా వాడేది ఇవే. దీన్ని చిన్న ముక్కలు చేసి తీసుకోవాలి. ఇది మనం జామ చెట్టు ఉంది కదా, దాన్ని కొమ్మ తీసుకున్నాము. దాన్ని బయట స్కిన్ అంతా తీసేసి బాగా వాష్ చేసి తీసి పక్కన పెట్టుకున్నాము. మీరు తీసుకునేటప్పుడు చేదు లేకుండా పాయిజనస్ కాకుండా ఉండే చెట్టులు ఏదైనా కొమ్మ తీసుకోవచ్చు. లేకపోతే లావుగా ఉండే స్క్యూవర్స్ ఉన్నాయి కదా, అదైనా తీసుకోవచ్చు. ఇప్పుడు మనం చికెన్ని చిన్న ముక్కలు చేసేసి దాన్ని మిక్సీలో వేసి మిన్స్ చేయబోతున్నాము. మిక్సీలో వేసి ఒక 2 సార్లు కొడితే ఇదిగో ఇలా మిన్స్ అవుతుంది. మరీ పొడి కావాల్సిన అవసరం లేదు, ఇలా అయితే చాలు. చూడండి, ఇప్పుడు ముక్కలు ఏం లేకుండా బాగా స్మూత్గా అయింది. ఇప్పుడు మనం ఉడకబెట్టి పెట్టిన పొటాటో ఉంది కదా, అది కూడా వేసి బాగా మిక్స్ చేద్దాం. దానిలో మెత్తగా బాగా కలపండి. ఇది బాగా మిక్స్ అయిన తర్వాత ఆల్రెడీ చికెన్లో ఉప్పు వేసాము, పొటాటోలో ఉప్పు వేసాము. ఇప్పుడు దీనిలో ఉప్పు అవసరం ఉండదు. ఇప్పుడు మనం అల్లం వెల్లుల్లి పేస్ట్, పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయలు మనం తీసి పెట్టాం కదా, అవి అన్నీ వేసి మిక్స్ చేయండి. బాగా మొత్తం వేస్తున్నాను. ఇప్పుడు మొత్తం కలపండి, బాగా మిక్స్ చేయండి. ఈ పచ్చిమిరపకాయలకి ఉల్లిపాయలకి కావాల్సిన ఉప్పు వేసేసుకోవాలి. ఇది పక్కన పెట్టాక మనం కొంచెం పుదీనా, కొత్తిమీర కూడా రెడీ చేసి దాంట్లో వేయండి. కొంచెం ఉప్పు కూడా వేసేసుకోండి. అలాగే కొంచెం పసుపు, కొంచెం చిల్లీ పౌడర్, కాశ్మీరీ చిల్లీ పౌడర్ అయినా వాడచ్చు, లేకపోతే మామూలు చిల్లీ పౌడర్ అయినా వేయచ్చు. కొంచెం చికెన్ మసాలా, ఒక చిన్న స్పూన్ చికెన్ మసాలా పౌడరు, అలాగే కొంచెం గరం మసాలా కూడా వేద్దాము. ఒక చిన్న స్పూన్ గరం మసాలా. ఇప్పుడు కొంచెం బ్రెడ్ క్రమ్స్ కూడా వేసి మిక్స్ చేయండి. ఈ బ్రెడ్ క్రమ్స్ ఉండడం వల్ల ఇది బాగా బైండ్ అవుతుంది. మనం బౌల్ లాగా చేసేటప్పుడు మంచి బౌల్స్ వస్తుంది. దానికోసం బ్రెడ్ క్రమ్స్ వేస్తున్నాము. ఇప్పుడు ఇది బాగా కలపండి. ఇది బాగా మిక్స్ చేసిన తర్వాత మనం పాల్లో వినెగర్ పోసి పన్నీర్ చేసి పెట్టాం కదా, దాంట్లో నుంచి వాటర్ తీసేసి ఆ పాలు ఏమంటారు చీజ్ అని వచ్చు దాన్ని, ఆ చీజ్ని తీసి దీనిలో వేసి మిక్స్ చేద్దాము. ఆ వాటర్ పడేసి ఏం పిండాల్సిన అవసరం కూడా లేదు, జస్ట్ అలా స్ట్రెయిన్ చేసి తీసుకోవడమే. తీసి మిక్స్ చేసి చూడండి, ఈ చికెన్ని బాగా మనం ఉండలాగా తయారు చేయడం వస్తుందా లేదని చూడండి. ఇలా ఉండలు రెడీ అయింది కదా. ఇప్పుడు మనం దీన్ని కర్ర మీద గుండులాగా చేసుకోవచ్చు. ఈ కర్రలను ఫస్ట్ మనం ముక్కలు చేద్దాము. పొడవు మనకి ఎంత కావాలో వాటిని చూసుకొని కట్ చేసుకోవచ్చు. ఇప్పుడు దాని మీద ఉన్న స్కిన్ అంతా తీసి ఒకసారి వాష్ చేయండి కర్రని. ఇప్పుడు మనం చికెన్ ఇలా బౌల్ లాగా తీసుకొని దాని మీద ఇలా పెట్టాలి. మనం పెద్ద లాలీపాప్స్ లాగా చేస్తున్నాము.
ఇదిగో ఇలా రెడీ చేసిన తర్వాత అంటే స్టిక్ మీద బాగా అదుకోకపోతే ఒక్కొక్కసారి స్టిక్ ఊడి వచ్చేసిద్ది, అందుకని జాగ్రత్తగా దాని మీద పెట్టాలి. పెద్ద పెద్ద బౌల్స్ కావాలంటే పెద్ద బౌల్స్ చేసుకోవచ్చు, లేకపోతే చిన్న బౌల్స్ చాలు అంటే చిన్నది చేసుకోవచ్చు. గుండు చికెన్ అంటే పెద్దగా ఉండాలి కదా, అందుకని నేను పెద్ద బౌల్స్ చేస్తున్నాను. చూడండి మన బౌల్స్ అన్నీ రెడీ అయిపోయింది కదా, మనకు అన్ని చికెన్తో 5 గుండు చికెన్ బౌల్స్ వచ్చింది. మనం ఆయిల్ కాబెట్టిన తర్వాత అంటే ఆయిల్ స్టవ్ మీద పెట్టిన తర్వాత మనం ఒక్కొక్క గుండు చికెన్ తీసుకొని బ్రెడ్ క్రమ్స్లో ఒక్కసారి రోల్ చేశాక ఎగ్ మనం బీట్ చేసి పెట్టాం కదా దానిలో ఒక్కసారి పెట్టాలి. ఎగ్ బాగా రాసిన తర్వాత మళ్ళీ బ్రెడ్ క్రమ్స్లో రోల్ చేయాలి. ఇలా బ్రెడ్ క్రమ్స్లో రోల్ చేసి మనం బీట్ చేసి పెట్టిన ఎగ్గిలో ఒక్కసారి డిప్ చేసి మొత్తం రాయాలి. ఎగ్ మొత్తం మునిగేటట్టు రాయండి. రాసిన తర్వాత మళ్ళీ బ్రెడ్ క్రమ్స్లో రోల్ చేసుకోవాలి. అంటే బ్రెడ్ క్రమ్స్ బాగా దాని మీద అదుకున్నట్టు ఉండాలి. అన్న చికెన్ ఏం బయట కనిపించుకోకూడదు. ఇప్పుడు బాగా బయట అంత క్రంచీగా వస్తుంది. ఇప్పుడు మనం మీడియంగా వేడెక్కిన ఆయిల్లో పెడదాము. అంటే చిన్నగా ఉండి బాగా ఉడగాలి. పైన కొంచెం కొంచెం ఆయిల్ ఇలా పోస్తూ ఉండండి. నేను చిన్న కడాయి తీసుకున్నాను కాబట్టి ఒకటే చేస్తున్నాను. ఇలా చిన్నగా అటు ఇటు తిప్పుతా మొత్తం సైడ్స్ అంతా బాగా గోల్డెన్ బ్రౌన్ వచ్చేదాకా ఉడకబెట్టాలి. అలాగే అన్నీ రెడీ చేసుకోవాలి. మనం అటు ఇటు తిప్పేటప్పుడు మనం రెడీ చేసి పెట్టిన అంటే కర్ర పెట్టాం కదా, ఆ కర్రని జాగ్రత్తగా ఊడిపోకుండా చూసుకోండి. ఇప్పుడు మనం తీసిపెట్టిన బింగో పౌడర్ ఉంది కదా, లాస్ట్లో అవసరం అవుతుందని చెప్పాను కదా, అది కొంచెం పొడి చేసుకొని ఇలా రాసుకోవాలి. అంటే జస్ట్ దానిపైన క్రంచీగా ఉండే చోట అది రాస్తే బాగా దాని ఫ్లేవర్ కూడా ఉండదు, టేస్ట్ బాగుంటుంది. ఇలా అన్నీ రెడీ చేసి మనం సర్వ్ చేసుకోవచ్చు. చూడండి మన గుండు చికెన్లన్నీ రెడీ అయిపోయింది. చూస్తేనే చేయాలని అనిపిస్తుంది కదా, తినాలని అనిపిస్తుంది కదా. మరి ఆలస్యం ఎందుకు, చేసేసేయండి. అందరు హ్యాపీగా ఎంజాయ్ చేసేయండి. అప్పు టేస్ట్ చూడడానికి రెడీగా ఉన్నాడు. ఎలా ఉందో అప్పుని అడుగుదాము. తిని చూడప్పు, ఎలా ఉందో చెప్పు. సూపర్గా ఉంది. మన గుండు చికెన్ అందరు చూసారు కదండి. అందరికి చేయాలని అనిపిస్తుంది కదా, మరి త్వరగా చేసేసేయండి. అందరు హెల్తీగా ఉండండి, హ్యాపీగా ఉండండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఫర్ ఎంజాయింగ్ కంటిన్యూస్. బై బాయ్.